శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్తే. నమస్తే మేడం, మిరాయి సినిమా తెలుగులోనే కాదు హిందీలో కూడా మొత్తం అగ్ర హీరోలకి సంబంధించి డేటాను కూడా క్రాస్ చేసి వెళ్ళిపోయాడు. ఈవెన్ పుష్ప 2 కన్నా కూడా రికార్డ్స్ అక్కడ నమోదయ్యాయి అని కొన్ని ఆర్టికల్స్ చూశాను నేను. ఇదంతా నిజమేనా? ఎలా సాధ్యమైందంటారు అసలు అతనికి? అతనికి సాధ్యం కాలేదు, ప్రజలు సాధ్యం చేశారు. అంటే ప్రేక్షకులకి నచ్చితే, మీరు హీరోనా జీరోనా అవి చూడరు కదా, వాళ్ళకి నచ్చటం ముఖ్యం. ఇక్కడ అన్నీ నచ్చాయి. అంటే ఒక మైథాలజీ, ఒక గ్రాఫిక్స్, కథాకథనం. మీరు అంటే అందులో మీకు ఈవెన్ విలన్ కావచ్చు, లేకపోతే పక్షి కావచ్చు, అంటే ప్రతి ఒక్కటి ప్రజలకి వాళ్ళ మనసుకి హత్తుకున్నాయి. ఓకే. ఇప్పుడు తేజ సజ్జ చిన్నపిల్లాడు చెప్పాలంటే, ముచ్చటగా 3వ సినిమా ఇది. అంటే 3 సినిమాలు ఒక రకంగా నటుడిగా అతనికి హ్యాట్రిక్, కాకపోతే హీరోగా ఇది 2వ సినిమా. అయితే ఇక్కడ మీరు అన్నారు పెద్ద పెద్ద హీరోలతో సమానంగా అయ్యాడని. ఇక్కడ ఎవరు హర్ట్ కానంటే ఒక మాట చెప్పచ్చు మనం. చెప్పండి. మహా హీరోల కంటే కూడా పైన ఇతను ఉన్నాడు. అంటే మొదటి సినిమానే పాన్ ఇండియా సినిమా, మొదటి సినిమానే రికార్డ్స్ కాదా? అవును. 2వ సినిమా కూడా పాన్ ఇండియా సినిమా. పాన్ ఇండియా సినిమాలో మీరు అన్నట్టుగా హిందీ బెల్ట్లో 3 రోజుల్లో 10 crores పైన వచ్చింది. టోటల్ మొత్తం 81 కోట్లు వచ్చింది. అంటే ఇది నాట్ వెరీ బిగ్ సినిమా, మరీ చిన్న సినిమా కాదు, ఇన్ బిట్వీన్ ఉంది. అంటే ప్రజలకి నచ్చితే ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు యూత్కి తగ్గట్టుగానే ఉంది సినిమా. రైట్. సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా మనం ఎంత ఏమనాలి మోడర్న్ అనుకున్నా మన అర్వాచీనంలోంచి ప్రాచీనంలోనే ఉంటాం. మోడర్న్ టు మళ్ళా మనం యాన్షియంట్కి వెళ్తాం. అది తప్పదు. మనం ఎన్నో తెలుసుకున్నాం అనుకుంటాం. ఎంత తెలుసుకున్నా ఏదో తెలియంది చాలా ఉంటుంది. ఆ తెలియంది మనకి ఏన్షియంట్ దీనికి వెళ్తే దొరుకుతుంది. అంటే ఒక మైథాలజీని అస్త్రంగా వాడుకొని వెళ్తున్నాడు అని అనుకోవాలా, లేకపోతే స్ట్రాటజీ వైజ్ గా వెళ్తాడు? ఇది ఇతను అనుకుని చేయలేదుగా ఇది. ఓకే. కార్తీక్ ఘట్టమనేని సినిమా అది. ఆ అబ్బాయి ఇచ్చాడు స్టోరీ. ఫస్ట్ నాని అనుకున్నారట. నానితో అది పేమెంట్ దగ్గర ఏదో వచ్చింది, అంటే హీరోకి ఇచ్చే రెమ్యూనరేషన్ దగ్గర. సో లక్ ఎవరిని ఎలా వరేస్తుంది ఎవరు చెప్తారు? ఇంకొకటి, ఇతన్ని చాలా మంది ప్రశ్నిస్తే ఈ అబ్బాయి చాలా ఖచ్చితంగా సమాధానం ఇచ్చాడు. మీరేంటి హిందుత్వ అంటే హిందూ ధర్మం వైపు వెళ్తున్నారు అని. ఎస్ వెళ్తాను, తప్పే ఉంది అన్నాడు. కరెక్ట్. ఏమండి ఇవాళ మీరు రామాయణ 4,000 కోట్లు పెట్టి ఎందుకు తీస్తున్నారండి హిందీ వాళ్ళు? అందులో యాక్ట్ చేసిన వాళ్ళు ఎవరండి? వై వాట్ ఫర్ యు ఆర్ డూయింగ్ దాట్? మీకు మనీ కావాలి, ఫేమ్ కావాలంటే హిందూ పురాణాలు కావాలి, అవునా కాదా? మీరు హిందువులు తిడతారు, హిందువులు కావాలి, హిందూ పురాణాలు కావాలి, డబ్బులు మాత్రం మీకు కావాలి. ఇట్స్ అ ఫ్యాక్ట్. సో మీరు అనాదిగా తీసుకున్నా, అర్వాచీనంగా తీసుకున్నా, ఎప్పుడూ కూడా మైథాలజీకి ఒక ప్లేస్ అనేది ఎప్పుడూ ఉంటుంది. అది ఎవరినైనా ఇష్టపడేలా చేస్తుంది. అదొక ఫ్యాంటసీ అండి, అంతే. ఇప్పుడు మనం కూడా మీరు చూడండి, హ్యారీ పాటర్ ఎందుకు చూసారు మీరు? ఇప్పుడు కూడా సస్పెన్స్ థ్రిల్లర్సే నచ్చుతున్నాయి ప్రజలకి. మీరు అందులో ఒక దెయ్యం భూతం పెడితే దే ఆర్ ఎంజాయింగ్, అవునా కాదా? అవును. ఎందుకు మరి ఆ సినిమాలు ఎందుకు చూస్తున్నారు? ప్రేమ కథలే తీయచ్చు కదా. ప్రేమ కథలు ఎక్కువ చూడలేం మనం. ప్రేమ అనేది లేకపోతే ఇష్టపడడం అనేది లైఫ్లో ఒక భాగం, అంతే. అంతేగాని అదే జీవితం కాదుగా. ఇప్పుడు పెళ్ళి జీవితంలో ఒక భాగం. ఆ పెళ్లి చుట్టూ మన జీవితం అల్లుకుని అక్కడి నుంచి బంధాలు పెరుగుతాయి, బాధ్యతలు వస్తాయి, అంతే కదా. సింపుల్ అది. అట్లా తేజ సజ్జ అనే పిల్లాడు ఇవాళ ఒక పెద్ద హీరో లెవెల్కి వెళ్ళాడు. కానీ ఇక్కడ అబ్బాయి దీన్ని మేనేజ్ చేసుకోవాలంటే మొయ్యగలగాలి. మీకు అర్థమైందా? ఎందుకంటే చిన్న వయసులో మీకు ఎప్పుడైతే ఒక మంచి గుర్తింపు వస్తుందో దాన్ని నిభాయించుకోవటం అంటాం, ఆ బ్యాలెన్స్ చేసుకోవటం రావాలి. ఇక్కడ హీ హ్యాస్ టు బి కేర్ఫుల్. నేను హీరోని అయిపోయాను అనుకోవద్దు. నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది, పర్వాలేదు నేను కూడా నిలదొక్కున్నాను అనుకోవాలి తప్ప
నేనే అని అనుకుంటే అక్కడే మనిషి పతనం మొదలైంది. విజయ్ దేవరకొండ ఎక్కడ దెబ్బతిన్నాడు? మంచి హీరోగా వచ్చాడు. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో మనందరం కూడా విజయ్ దేవరకొండనే ఇష్టపడ్డాం. ఇప్పటి కూడా సినిమా మాకు చాలా ఇష్టం, మా ఇంట్లో అందరికీ, నాకు కూడా. అంటే నేను అనేది అది తలకెక్కద్దు. ఇవాళ హిందీ బెల్ట్లో ఒక తెలుగు సినిమా ఇంత స్థాయికి వెళ్ళిందంటే మనందరం కూడా తెలుగు వాళ్ళుగా గర్వపడాలి. అంటే మన జెండా ఎక్కడికి వెళ్ళినా రెపరెపలాడుతోంది. ఆంధ్రప్రదేశో తెలంగాణనో ఏదైనా కూడా 2 తెలుగు రాష్ట్రాలు. మనం ఎక్కడికి వెళ్ళినా ఎస్ వీఆర్ తెలుగుస్ అని ప్రౌడ్గా చెప్పుకోవచ్చు. ఒకప్పుడు మనం ఎక్కడున్నాం, ఇప్పుడు ఎక్కడున్నాం, అది. సో అంటే వీళ్ళు అందిపుచ్చుకుని వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు కార్తీక్ ఘట్టమనేని అతను కూడా చిన్న అతను చూసారు, పట్టుకోగలిగాడు ఏది కావాలి. అది కూడా బడ్జెట్ లిమిట్గా పెట్టుకుని, ఓవర్ బడ్జెట్కి వెళ్ళలేదు. అలాగని మరీ తక్కువ కాకుండా అది బ్యాలెన్స్ చేసుకుంటూ తను తక్కువ సమయంలో అన్నీ కరెక్ట్గా చేసి ఆ ప్రొజెక్షన్, దట్ ఈజ్ వాట్, ఆ క్యాలిక్యులేషన్ తెలియాలి మనిషికి. అవన్నీ అబ్బాయికి తెలిసాయి. అందుకే వాళ్ళ సినిమా హిట్ అయింది. ఇక్కడ పెద్ద పెద్ద హీరోలు లేరు మీరు అన్నట్టుగా. తల్లి సెంటిమెంటు పెట్టాడు. అవును, విలన్ కూడా చాలా బాగా చేశాడు. అది మంచు మనోజ్. అతనికి చూసారా, ఈ సినిమా అతనికి 2 గుర్తింపులు ఇచ్చింది. ఒకటి నటన పరంగా వస్తే, రెండోది కుటుంబ పరంగా అతను అన్నగారితో కలవగలిగాడు. అది గొప్ప విషయంగా. మోహన్ బాబు గారు కూడా స్పందించారుగా. అంటే కుటుంబాన్ని కలిపింది. మనం అప్పుడే చెప్పం, వాళ్ళు కొట్టుకుంటున్నప్పుడు నేను ప్రతిసారి చెప్తానండి, ఎవరిద్దరు కొట్టుకున్నా మనం వెంటనే ఆనందపడిపోయి ఇంకేముంది వీళ్ళు విడిపోయారు అయిపోయింది వీళ్ళ పని ఎప్పుడు అనుకోకూడదు. కాలం ఎప్పుడూ కూడా గాయాలు మాన్పుతుంది, అట్లాగా బంధాలు కలుపుతుంది. ఓకే, ఇవాళ కలిపింది. అంటే ఈ సినిమా చేసిన మంచి అది కూడా. అందుకని ఇలాంటి సినిమాలు రావాలండి. అంటే మైథాలజీనే రావాలా అంటే మైథాలజీనే రావాలని మనం చెప్పట్లేదు. ఎవరికి ఎలా నచ్చితే అలా తీయాలి. తీసిన దాన్ని ప్రజలు ఆదరిస్తే ఆ సినిమా హిట్ అవుతుంది. రైట్ మేడం, థ్యాంక్ యూ.